నా పేరు స్వప్న. నేను ప్రస్తుతం ఉండేది హైదరాబాద్లో. మా పేరెంట్స్ వరంగల్లో ఉంటారు. ఇక నేను చేసే పని ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం. ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వచ్చేదాన్ని. చాలా బిజీ లైఫ్ నాది. అయితే నేను ప్రస్తుతం ఉంటున్న రూమ్ ఓనర్కి నాకు ఎక్కువ పడేది కాదు. దాని కారణంగా నేను రూమ్ చేంజ్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. అదే టైంలో నాకు తెలిసిన ఇంకో అమ్మాయి కూడా రూమ్ షిఫ్ట్ అవ్వాలని చూస్తుందని నాకు తెలిసింది. అయితే ఆ అమ్మాయి పేరు శ్రావణి. తనది కూడా వరంగల్ కావడంతో మాకు ముఖ పరిచయం ఉండేది. దాని కారణంగా రెగ్యులర్గా కలిసి మాట్లాడుకునేవాళ్ళం. నేను రూమ్ చేంజ్ అవుతున్నా అని తెలుసుకున్న ఆ అమ్మాయి కూడా నేను కూడా నీతో పాటు ఉంటా అని ఇద్దరం కలిసి రూమ్ వెతుకుదామని చెప్పింది. ఇద్దరం కలిసి ఉంటే నాకు కూడా రెంట్ తగ్గుతున్న కారణంతో ఓకే అని చెప్పా. తర్వాత రోజే గచ్చిబౌలిలో ఒక రూమ్ దొరికింది. రెంట్ కూడా తక్కువ ఉండడంతో మా ఇద్దరికి బాగా నచ్చింది. ఓనర్ వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడడంతో తర్వాత రోజే రూమ్లోకి షిఫ్ట్ అయ్యాం. ఇక నా ఫ్రెండ్స్ శ్రావణి పార్ట్ టైం ఒక చిన్న రెస్టారెంట్లో జాబ్ చేస్తూ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేది. అయితే ఇలా సాగిపోతున్న మా లైఫ్లోకి మా పక్కా వీధిలో ఉండే ఒక అబ్బాయి వచ్చాడు. తను మొదట నా వెంట పడేవాడు. నేనంటే తనకి ఇష్టమని, ప్రాణం అని, పిచ్ అని ఏదేదో చెప్పేవాడు. కానీ నాకు ఇలాంటివి నచ్చవని ఎంత చెప్పినా వినేవాడు కాదు. అయితే ఒక వారం పాటు అతను నాకు కనిపించలేదు. నేను కూడా ఈ మ్యాటర్ని అక్కడితోనే వదిలేశాను. కానీ ఒకరోజు నేను డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తున్నా. అయితే నాకు ఎదురుగా అబ్బాయి వస్తున్నాడు. తన పక్కన వేరే అమ్మాయి. ఎవరా అమ్మాయిని చూసా. తను ఎవరో కాదు, నా రూమ్మేట్ శ్రావణి. ఒక వారం గ్యాప్లో నన్ను వదిలేసి వేరే అమ్మాయితో తిరుగుతానంటే వీడి క్యారెక్టర్ ఏంటో నాకు అప్పటికే అర్థమైంది. కానీ ఈ అమ్మాయి ఏంటి ఇంత సింపుల్గా నమ్మింది. సరే రూమ్కి వస్తుంది కదా అప్పుడు అడుగుదామని లేసా. రాత్రి 9:30 కల్లా తన నా రూమ్కి వచ్చింది. నేను తనతో ఇలా అన్నా, శ్రావణి, నువ్వు ఏ అబ్బాయితో తిరుగుతున్నావో అతను మంచివాడు కాదు. ఒక వారం కిందట నా వెంట పడేవాడు. నేను కాదన్నా నేను వెంట పడుతున్నానని చెప్పా. కానీ తను మాత్రం నా మాటలు ఏం పట్టించుకోకుండా నీకు బాయ్ ఫ్రెండ్ ఏడని నాకు కూడా ఉండకుండా చేద్దాం అనుకుంటున్నావా? అందుకేనా నా బాయ్ ఫ్రెండ్ మీద ఉన్నవి లేనివన్నీ చెప్తున్నావు అని చాలా అసహ్యంగా మాట్లాడింది. నాకు చాలా కోపం వచ్చింది. నేను ఎంత చెప్పినా కూడా నువ్వు నమ్మట్లా అంటే నీ కర్మ అని అక్కడితోనే వదిలేసా. నా రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. వర్క్ ప్రెషర్ ఎక్కువ కావడంతో ఏ టైంకి ఇంటికి వస్తున్నానో అర్థమయ్యేది కాదు. ఇలా ఒక నెల గడిచిపోయింది. అయితే ఆ రోజు ఆదివారం కావడంతో నేను ఇంట్లోనే ఉన్నా. కానీ శ్రావణి డ్యూటీకి వెళ్ళిపోయింది. నేను నా ల్యాప్టాప్లో మూవీస్ చూస్తూ సాయంత్రం వరకు టైంపాస్ చేశా. అప్పటికే 6:30 అయింది. కానీ శ్రావణి డ్యూటీ 5 గంటలకి అయిపోతుంది. కానీ ఇంత టైం అయినా కూడా శ్రావణి ఇంకా ఇంటికి రాకపోవడంతో ఒకసారి కాల్ చేసి చూద్దామనుకున్నా. కానీ తనే వస్తుంది, దారి మధ్యలో ఉందేమో అనుకున్నా. ఇక స్నానం చేసి భోజనం చేశా. అప్పటికే 8:45 అయింది. ఏమైంది ఈ అమ్మాయికి ఇంకా రావడం లేదని తనకి కాల్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు చాలా టెన్షన్ అయింది. అలా కంటిన్యూగా 30 సార్లు చేశా. కానీ అదే రెస్పాన్స్, స్విచ్ ఆఫ్ అని. కిందకి వెళ్ళి ఓనర్ వాళ్ళకి ఈ విషయం చెప్పా. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఉంటుందిలే అమ్మ, వచ్చేస్తుందిలే, పడుకోపో అని నన్ను పంపించేశారు. నేను నా రూమ్కి వచ్చి డోర్ వేసుకొని లైట్ ఆఫ్ చేసుకొని పడుకున్నా. రాత్రి 12:30 అవుతుంది. అప్పుడు డోర్ సౌండ్ వచ్చింది. వెళ్ళి డోర్ తీసా. లైట్ ఆఫ్ చేసి ఉండడంతో బయట ఉన్న వ్యక్తి సరిగ్గా కనిపించడం లేదు. కానీ గొంతు మాత్రం శ్రావణిలానే రావడంతో తనే అనుకున్నాను. అప్పటికి నిద్ర మైకంలో ఉన్న నేను తన లోపలికి రమ్మని చెప్పి డోర్ వేసేసి నా రూమ్లోకి వెళ్ళి పడుకున్నా. టైం 2 అయింది. ఎవరో ఏడ్చిన సౌండ్ రావడం సడన్గా లేచాను. ఆ సౌండ్ మొదట బయట నుంచి వస్తుందనుకున్నాను. కానీ ఆ శబ్దం ఎక్కువగా వినపడంతో అది నా రూమ్లోనే నాకు అర్థం కాదు. ఎవరు నా రూమ్లోకి వచ్చి ఏడుస్తున్నారు అనుకున్నా. ఎవరు మీరు అని అడిగా. కానీ తను మాత్రం గట్టిగా ఏడుస్తూనే ఉంది. ఎవరు అని మళ్ళీ భయంగానే అడిగా. ఆ ఏడుస్తున్న గొంతులో స్వప్న అని పిలిచింది. ఆ గొంతు ఎవరితో కాదు, నా రూమ్మేట్ శ్రావణిది. శ్రావణి, నువ్వేంటి నా రూమ్లో, అయినా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగా. కానీ తను మాత్రం స్వప్న, నువ్వెంత చెప్పినా నేను వినకుండా తను ప్రేమించాను. తను మంచోడు కాదని నువ్వు ఎన్నోసార్లు చెప్పినా నేను వినలేదు. నాకు వారం కిందట వేరే అమ్మాయితో కనిపించాడు. ఎవరితోనని అడిగా. మొదట ఫ్రెండ్ అన్నాడు. కానీ తన ప్రవర్తనలో మార్పు గమనించా. ఎవరు అని మళ్ళీ అడిగా. గట్టిగా అరిచాను. తను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాడు. అంతే, నా గుండె పగిలిపోయింది. అదేంటి మనం లవ్ చేసుకున్నాం కదా అని అడిగా.
నేను టైంపాస్ మాత్రాన వాడుకున్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పిచ్చి పట్టినట్టు ఉంది నాకు, ఈరోజు మార్నింగ్ ట్రైన్ కింద పడి చనిపోయా అని చెప్పింది. అంతే. అదేంటి, పిచ్చి పట్టిందా నీకు అని అడిగా. అప్పటిదాకా నిద్రమత్తులో ఉన్న నేను తన ముఖం వైపు చూసా. మొత్తం ముక్కలు ముక్కలైనట్టు కాలు చేతులు విరిగిపోయిన తన శరీరం అంతా గందరగోళంగా ఉంది. అంతే. గట్టిగా అరుచుకుంటూ కిందికి వెళ్ళి ఏడ్చుకుంటూ ఓనర్ వాళ్ళకి చెప్పా. వాళ్ళు లేచి ఏమైందమ్మా, ఏమైంది 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 చాలాసార్లు అడిగారు. ఏమైందమ్మా అంత గట్టిగా అరిచావు అని అంకుల్ అడిగాడు. కానీ అప్పటికి చాలా భయపడిపోయినా నేను ఏడుస్తూనే ఉన్నా. ఆ ఆంటీ కొన్ని వాటర్ ఇచ్చి తాగమని చెప్పారు. అవి తాగి కంగారు పడుతూ శ్రావణి చనిపోయింది ఆంటీ, తను నా అని మాటలు నాకు సరిగ్గా రాలేదు. నా రూమ్లోకి వచ్చి ఇలా ఏదేదో పిచ్చి పట్టిన దానిలాగా వరుతూనే ఉన్నా. అలా భయపడుతున్నా నా దగ్గరికి ఆంటీ వచ్చి అసలు ఏమైందమ్మా ఏమైందమ్మా అని చిన్నగా అడిగింది. శ్రావణి చనిపోయింది, తన ఆత్మ నా రూమ్లోకి వచ్చింది, నన్ను చాలా భయపెట్టింది, తన ఒళ్ళంతా మొత్తం గాయాలతో ఉంది అని చెప్పా. వాళ్ళంతా షాక్ అయ్యారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అన్నారు వాళ్ళు. నిజం అంకుల్, కావాలంటే మీరు పైకి వెళ్ళి చూడండి అని చెప్పా. సరే అని వాళ్ళు పైకి వెళ్ళి చూశారు. కానీ అక్కడ ఎవరు లేరు. నా దగ్గరికి వచ్చి పైన ఎవరు లేరమ్మా, నువ్వేదో పిడకలికని ఉంటావు అని వెళ్ళిపోయారు. కానీ నాకు పైకి వెళ్ళే ధైర్యం లేక వాళ్ళ ఇంట్లోనే ఆ రాత్రి పడుకున్నాను. ఉదయాన్నే లేచి భయపడుతూనే పైకి వెళ్ళి నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాను. ఆఫీస్కి వెళ్దామని రెడీ అయ్యాను. ఇంతలో ఎవరో డోర్ కొట్టిన శబ్దం అయింది. వెళ్ళి చూస్తే అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్. ఏం కావాలి సార్ అని అడిగాను. ఇక్కడ స్వప్న అంటే ఎవరమ్మా అని ఆయన అడిగారు. నేనే సార్, చెప్పండి ఏమైంది అంటే, ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తావా అమ్మా అని అడిగారు. ఎందుకు సార్, ఏమైంది అని అడిగాను. నీతో పాటు ఉండే నీ రూమ్మేట్ శ్రావణి నిన్న మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో రైలు పట్టాలపై పడి చనిపోయింది అని ఆయన చెప్పాడు. అంతే. భయం బాధ ఒక్కసారిగా మొదలైంది. అంటే శ్రావణి నిజంగానే చనిపోయిందా? అంటే నిన్న రాత్రి నిజంగా నన్ను భయపెట్టింది శ్రావణి ఆత్మనా? అలా భయపెడుతూనే కిందకి వెళ్ళా. కింద ఉన్న ఓనర్ అంకుల్తో పాటు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ శ్రావణి శరీరాన్ని చూసి చాలా భయం వేసింది. క్రిందటి రాత్రి ఎలా కనిపించిందో అచ్చం అలానే కనిపించింది. నాకు భయం వేసి బయటకు వచ్చేసా. ఆ విషయం తెలుసుకున్న శ్రావణి తల్లిదండ్రులు కూడా హాస్పిటల్కి చేరుకొని చాలా ఏడ్చారు. తరువాత తనని వరంగల్కి తీసుకెళ్ళిపోయారు. వారం రోజులు గడిచింది. కానీ నాతో తను ఉన్నట్టు అనిపించేది. అర్ధరాత్రులు భయంకరమైన కలలు వచ్చేది. అసలు నిద్ర పట్టేది కాదు. ఇలా ఉంటే ఏమైపోతానో అనే రూమ్ షిఫ్ట్ అయిపోయా. ప్రస్తుతం నేను కొండాపూర్లో ఉంటున్నా. ఇప్పుడు అలాంటివి భయాలేం లేవు. కానీ ఆ రాత్రిని దాల్చుకుంటే ఇప్పటికీ చాలా భయం వేస్తుంది.